Something, 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 something. Something, something, there is something. Come on! Underlo nuvundi something. Ardham kaani yedo feeling. Low, dagun now. No, nothing until now. Barakasi aratisi itte battana. Hi, hello, welcome to Jil Jiga. Let's party banga. Come on to the banga. Just say the ranga. Don't keep chanchalinga. ఈ రోజు మనం వచ్చేసాం వరంగల్లోని తాళ పద్మావతి కళాశాల. తాలిబొట్టు పరదారివి బెట్టెలు తోయదాగా నీకే తెలుసు. చెప్పాల్సింది నువ్వు కాదు స్నేహలతారెడ్డి, వీర మనోహర్ రెడ్డి ఎవడారు వాడాడు. ఓకే రైట్. సో ఎనీవేస్ ఎందుకు చెప్పానంటే బేసిక్ గా ఈ రోజు మన టాస్క్ లో ఇలాంటివి ఉండబోతున్నాయని వాళ్ళకి చిన్న క్లూ ఇచ్చేసాను. సో అలాంటి డైలాగులు, జోక్స్ కానీ, డాన్సులు కానీ ఏవన్నా చేయొచ్చు. ఎనీవేస్ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ ఈ రోజు ఉన్నారు కాబట్టి వాళ్ళతో మనం సరదాగా గేమ్స్ ఆడిపిస్తాం. గేమ్స్ తో పాటు టాస్కులు కూడా ఉంటాయి. సో మరి ఫస్ట్ గా టాస్కులు ఎలా ఉండబోతున్నాయి అని తెలియాలంటే మనం టాస్క్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే రైట్. సో మరి మొత్తానికి మనం వచ్చేసాం టాస్క్ లోకి. సో మరి టాస్కులు చేయడానికి బాయ్స్ నుంచి 3 కావాలి, గర్ల్స్ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ 3 గర్ల్స్ రావాలి. సో మరి ఫస్ట్ అయితే మరి నా టీమ్ ని పిలిచేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మా గర్ల్స్ ఈగర్లీ వెయిటింగ్ మరి టాస్కులు చేయడానికి. సో లెట్ మీ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సర్వేస్ మరి నెక్స్ట్ కూడా బాయ్స్ రెడీగా ఉన్నారు. సో ఎనర్జెటిక్ బాయ్స్, ఎందుకంటే బాయ్స్ టాస్క్ లో కానీ గేమ్స్ లో కానీ ఫుల్ ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి. సో మరి బాయ్స్ నుంచి కూడా 3 రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 3 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి టాస్క్ చేయడానికి ఈ రోజు 3 బాయ్స్ వచ్చేసారు, 3 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వాళ్ళతో టాస్కులు చేయిద్దాం. సో మరి టాస్కులు కూడా ఫస్ట్ గర్ల్స్ అనే చేపిద్దాం, ఎందుకంటే మా గర్ల్స్. సో ఎనీవేస్ మరి టాస్క్ చేయడానికి మా గర్ల్స్ అందరూ రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఓకే శృతి. సో మరి శృతికి వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. చూసేద్దామా? ఓకే శృతి బాగా మించింది అనమాట. సో రైట్. మరి శృతికి వచ్చిన టాస్క్ ఏంటంటే, సో శృతికి వచ్చిన టాస్క్ చాలా డిఫరెంట్ టాస్క్ అనమాట. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ లాంటి టాస్క్ నీకు. సిటప్స్ చేయాలి. సో 25 సిటప్స్ ఆపకుండా చేయాలి. ఓకే రైట్. సో మరి మొత్తానికి 25 సిటప్స్ అంటే గుంజీలు తీయడానికి శృతి రెడీగా ఉంది. సో మరి 25 తీస్తుందా, మధ్యలో ఆగిపోతుందా? విల్ సీ. సో విల్ స్టార్ట్ ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. So right, anyways, so Shruti ki okasari boys and girls, give her a big round of applause. Thank you so much. Okay, right. So మరి మొత్తానికి గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ విల్ గో ఆన్ టు బాయ్స్. సో మరి బాయ్స్ నుంచి ఫస్ట్ టాస్క్ ఎవరు చేస్తున్నారో చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం, లేకపోతే వాడిని చూద్దామా? నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే, నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ ని నువ్వు పాడాలి. ఎలా పాడాలి తెలుసా? సాంగ్ ని సాంగ్ లా కాకుండా సాంగ్ పాడుతూ మధ్యలో అంటే స్పెషల్ ఎఫెక్ట్ అంతే. రీమిక్స్ నీకోసం
చూడు ఒక సాంగ్ పాడుతూ ఉంటావు మధ్యలో ఎంత అందంగా ఉన్నావే ఎనీవేస్ నీకు ఆల్రెడీ అర్థమైపోయింది టాస్క్ మియావ్ అని మధ్యలో సాంగ్ పాడుకుంటూ మధ్య మధ్యలో స్పెషల్ ఎఫెక్ట్ ఇవ్వాలి సో తెలుసు కదా రీమిక్స్ నిండు నిండు జాబిలి అలా అనమాట సో హియర్ వి గో 7 స్టార్ట్ ఎందుకంటే ఫస్ట్ టాస్క్ గర్ల్స్ నుంచి చాలా చక్కగా కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి మీరు కాంపిటీషన్ సో మీరు కూడా అదే విధంగా చేయాలి అది రెడీ హియర్ వి గో స్టార్ట్ ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు మియావ్ ఎంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు మియావ్ నాలో అలజడి రేపింది నీ చిరునవ్వు మియావ్ నా కన్నుల్లోన నీ రూపం అంటే నీకు రేపింది పిల్ల రైట్ కమాన్ 7 మళ్ళీ ఫస్ట్ కరెంట్ అవసరం లేదు మధ్యలో నుంచి ఇంత అందంగా ఉన్నావే మియావ్ అన్నావు కదా అక్కడి నుంచి పాడు కనిపించే చిన్నారి మియావ్ అనుభవమే ఇక తొలిసారి మియావ్ సో ఎనీవేస్ శ్రావణ్ చాలా చక్కగా పాటని కంప్లీట్ చేసుకున్నాడు అండ్ మధ్య మధ్యలో మియావ్ యాడ్ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండ్ శ్రావణ్ కి ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ కమ్ ఆన్ ఓకే సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి కూడా ఫస్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ మరి మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం సో మరి మా గర్ల్స్ కి సెకండ్ టాస్క్ ఏమొచ్చిందో విల్ సీ అండ్ కమ్ హియర్ మీ పేరు మై నేమ్ ఇస్ అఖిల యువర్ ఫాదర్ నేమ్ ఇస్ మోహన్ మళ్ళీ నీ పేరు చెప్తావు ఒకసారి నా పేరు అఖిల ఎందుకు మార్చావు మై నేమ్ ఇస్ అని చెప్తేనే తప్ప నేను ఒప్పుకోను కమాన్ చెప్పాల్సిందే మై నేమ్ ఇస్ అఖిల ఓకే రైట్ సో మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ సాంగ్ కి ఒక బ్యూటిఫుల్ గర్ల్ ఒక బ్యూటిఫుల్ డాన్స్ చేయాలి బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఇప్పుడు ఒక మంచి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది ఆల్రెడీ బాగా డాన్స్ చేస్తుందని నాకు అర్థమైపోయింది ఎందుకంటే రైట్ అండ్ నువ్వు రెడీ అని ముందుకు వచ్చావంటే ఐ నో దట్ గో ఓకే సో రైట్ మరి అగ్ర అయితే ఒక మంచి సాంగ్ కి డాన్స్ చేయడానికి రెడీగా ఉంది హియర్ వి గో స్టార్ట్ మ్యూజిక్ రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చక్కా బత్తాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు నీ వంపు సంపు అందం చందం అన్ని నా చుట్టాలు చెంగుమంటూ రావెక్కడిగా రాసేద్దాం చట్టాలు నేర్చుకుంటే నేర్పుతాలే కొత్త కొత్త చిట్కాలు మాసుడం సూచేసేద్దాం రావే రావే రత్తాలు నారు మనసు చూస్తావా అది పూలు నింపిన పిస్తోలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే నిలబడనంటే నా చక్కా పట్టాలు రత్తాలు రత్తాలు ఓ సోసి రత్తాలు నిన్ను చూస్తే ఎక్కేస్తుందే మనసే రైలు పట్టాలు సో అఖిలకి ఒకసారి గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి సూపర్ చాలా బాగా చేసావు వీళ్ళు ఇన్ని టాలెంట్ ఉందని నాకు అస్సలు తెలియదు సైలెంట్ గా ఉంటే పాపం పాప అసలు చదువుకునే గర్ల్ అనుకున్నా గానీ ఇంత రచ్చ రచ్చ రంబోలా చేస్తుందని నాకు అస్సలు తెలియదు సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మరి బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం ఓకే శివ నీకు వచ్చిన టాస్క్ ఏంటో విల్సి నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే ఏదైనా సరే సినిమా పేర్లు 2 పేర్లు కలిసిన సినిమా పేరు నువ్వు చెప్పాలి సపోజ్ రాముడు భీముడు అలాగా రాజారాణి అలాగా సో అలా 2 నేమ్స్ చెప్పాలి నువ్వు కంటిన్యూగా చెప్పాలి రిపీట్ చేయొద్దు నేమ్స్ ని ప్రేమగా చిత్రం కలిసి ఉంటే కలదు సుఖం రాణి వాణి రాజా రాణి రాముడు భీముడు అమ్మ దొంగ శివగంగ చంద్రుడు సూర్యుడు గోపాల గోపాల రాజా రాణి సీతమ్మగట్లో సిరిమల్లె చెట్టు వాడు వీడు నేనో రకం వీడో రకం నువ్వు వస్తానంటే నేను వద్దంటానా జతలేక వీరుడు అతిలోక సుందరి జతలేక జగదేశ సుందరి జగదేక వీరుడు అతిలోక సుందరి రైట్ నెక్స్ట్
చుక్కల్లో చంద్రుడు, ఇంట్లో ఇల్లాలు, వీధిట్లో ప్రియురాలు. సో శివ నిజంగా డిఫరెంట్ గా పేర్లను కూడా మార్చేశాడు. ఇంట్లో వీధిట్లో అంట, ఎవరింట్లో నాకైతే అర్థం కాలేదు. సో రైట్. సో ఎనీవేస్ మొత్తానికి మాక్సిమం ట్రై చేసి వాళ్ళ దగ్గర నుండి కలెక్ట్ చేసి చెప్పాడు. దట్ వాస్ సూపర్. సో శివకి అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్ శివ. ఓకే, సో మరి నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి లాస్ట్ క్లాస్ చేయడానికి ఎవరు వస్తున్నారో విల్సియన్. ఓకే, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నీకు చిన్నప్పుడు గుణింతాలు తెలుసా? కాగుణింతం, మా గుణింతం. సో ఫస్ట్ అయితే కాగుణింతం నేర్చుకుందాం. కాగుణింతం నువ్వు చెప్పాలి. వచ్చా నీకు? కా కొమ్మిస్తే కూ, కాకి పైకి కీ పెట్టే కీ, కాకి. ఓకే రైట్. సో ఈ కాకి గోళం మనకొద్దు, కాగుణింతానికి వెళ్ళిపోదాం. సో ఆర్ యు రెడీ? తెలుసు కదా నీకైతే. వెరీ గుడ్. ఇంత బాగా చెప్తున్నారంటే, ఇంకా తెలుగుని గుర్తు పెట్టుకున్నారంటే, యు నో వాట్, గర్ల్స్ అంటే గర్ల్స్, అబ్బాయిలు చెప్తారా? అవును, గర్ల్స్ అంటే గర్ల్స్ కాక అబ్బాయిలు అవుతారా? కాగుణింతం చెప్పడానికి రెడీనా? వెరీ గో, స్టార్ట్. కా కా కి కి కు కు క్రూ క్రూ కే కే కై కై. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. కా కా కి కి కు కు క్రూ క్రూ కే కై కం కం కహ. ఓకే రైట్. సో ఎనీవేస్ బాగా ట్రై చేసావు. ఇంకొకసారి ఇబ్బంది పెడుతూ ఏడ్చేటట్లున్నావు, నాకు అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి అందరూ రెడీగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. రైట్. సో మరి మొత్తానికి గర్ల్స్ నుంచి టాస్క్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మరి బాయ్స్ నుంచి కూడా లాస్ట్ టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో కమ్ హియర్. చారికి వచ్చిన టాస్క్ ఏంటో చెప్పు ఫస్ట్. ఇవన్నీ పక్కన పెట్టేసి. చారికి వచ్చిన చారి టాస్క్ చాలా ముద్దుగా ఉన్నాడు. ఓకే, నీకు తగ్గట్టే టాస్క్ వచ్చింది చారి. నీకు ఏబిసిలు వచ్చా? ఏబిసిలని ఏబిసిలు కాకుండా రివర్స్ లో జెడ్ నుంచి ఏ వరకు చెప్పాలి. ఓకే, సో మరి చారికి వచ్చిన టాస్క్ అంటే జెడ్, అంటే ఏ టు జెడ్ అందరూ చెప్తారు. సో జెడ్ టు ఏ, బ్యాక్ టు అన్నమాట, రివర్స్ గేర్ వేసి చెప్పాలి. సో అర్థమైందా? సో ఇప్పుడు రివర్స్ గేర్ వేసుకొని నువ్వు బ్యాక్ తీసుకోవాలి, యూ టర్న్ చేసుకోవాలి. అది రెడీ చారి? Yes. So here we go from 3 to 1. 3, 2, 1 go. Z Y X W V U. ఏ W అన్నట్టు అనిపించింది నాకు. సో రైట్, కమ్ ఆన్, బాగా చెప్పావు, చెప్పు. W V U E S R Q O P. కూర్చుందా అందరం సరదాగా? Name సిట్టింగ్ వేస్తే అన్నీ వస్తాయి. J I G H H G F E T C B A. టాస్క్ కంప్లీట్ చేసుకున్నావు కాబట్టి సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన జైల్ జిగాలో టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా చక్కగా చేశారు. అండ్ గర్ల్స్ అయితే నిజంగా బాయ్స్ కన్నా బాగా చేశారు నాకు అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళ బాయ్స్ కూడా బాగా చేశారు. సో ఇద్దరు టోటల్ గా టాస్క్ బాగా కంప్లీట్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఫాస్ట్ గా ఈ రోజు టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. బాయ్స్ అండ్ గర్ల్స్ నిజంగా చాలా చక్కగా అండ్ ఫుల్ ఫన్ జనరేట్ చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేశారు అండ్ మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు కదా. సో ఇప్పుడు అసలు సిస్లైన్ కాంపిటేటివ్ గేమ్స్ స్టార్ట్ గా ఉన్నాయి. సో మరి బాయ్స్ వర్సెస్ గర్ల్స్. సో మరి ఈ రోజు ఎవరు గెలుస్తారో ఏంటో తెలియాలంటే మనం ఫస్ట్ గా గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి. అందులోనూ మన ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగో పరుగు. ఓకే రైట్. సో మరి పరుగు ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ కావాలి కాబట్టి బాయ్స్ నుంచి 5 బాయ్స్ అండ్ గర్ల్స్ నుంచి 5 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి ఆ 5 గర్ల్స్ ఎవరు వస్తున్నారు? విల్ సీ. లెట్ మీ ఇన్వైట్ 5 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. బాయ్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో మరి బాయ్స్ నుంచి కూడా 5 బాయ్స్ రెడీగా ఉన్నారంట, పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 5 బాయ్స్. కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి ఈ రోజు ఏంటి నితిన్ కొత్తగా బైక్ మీద వచ్చాడని వీళ్ళందరూ చూస్తున్నారు. సో రైట్, ఇప్పుడు దాకా మరి స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ మన పరుగు చాలా డిఫరెంట్ గా ఆడారు. కానీ ఈ రోజు మాత్రం ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ని చూడగానే నాకు ఒక డిఫరెంట్ థింకింగ్ అండ్ డిఫరెంట్ ఆలోచన వచ్చింది. సో ఆలోచనే బైక్ రేసింగ్. సో మరి ఈ బైక్ రేసింగ్ అనగానే బేసిక్ గా స్టూడెంట్స్ అందరూ క్రేజీ అబౌట్ బైక్స్.
సో మరి బాయ్స్ అంటే నిజంగా ఇంకా ఎక్కువ ఉంటారనమాట, కొత్త కొత్త బైక్ కొనాలి ఆడుకోవాలని. అందుకనే డిఫరెంట్ గా కొత్తగా ఉంటుందని కొత్తగా ట్రై చేశాను. సో రైట్, సో ఎనీవేస్ మరి ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా బాయ్స్ 5 మెంబర్స్, గర్ల్స్ 5 మెంబర్స్ అనుకున్నాం కాబట్టి 5 బైక్స్ బాయ్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి, సో ఒక మార్కింగ్ పాయింట్ ఉంటుంది వాళ్ళకి. ఆ మార్కింగ్ పాయింట్ దగ్గర నుంచి స్లోగా, అంటే ఇప్పుడు దాకా స్లో సైక్లింగ్ చూశారు, కానీ ఇప్పుడు స్లో బైకింగ్ చూస్తారు. సో మరి స్లో బైకింగ్ అంటే మాక్సిమం ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి ఇద్దరు ఎక్కువ టైం ఎవరు తీసుకుంటారో వాళ్ళే విన్నర్స్ అనమాట. సో మరి గర్ల్స్ ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు విన్నర్స్ అవుతారు, అండ్ బాయ్స్ ఎక్కువ టైం తీసుకుంటే వాళ్ళు విన్నర్స్ అవుతారు. ఒకవేళ మధ్యలో స్లో బైకింగ్ చేసేటప్పుడు కాళ్ళు మధ్యలో ఎక్కడైనా డ్రాప్ చేసి కింద పెడితే కనుక వాళ్ళు ఈ గేమ్ నుంచి ఎలిమినేట్ అనమాట. సో ఆబ్వియస్లీ మేము చూస్తూ ఉంటాం క్లియర్ గా, కాబట్టి ఎవరైనా కాళ్ళు కింద పెడితే మేమే ఆటోమేటిక్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఎలిమినేట్ చేస్తాం. Here we go, start. He's a hot shot. All the girls go, uh-oh. Swag with me now. పర్గో గేమ్ ఆడటానికి బాయ్స్ అందరూ బైక్స్ తో రెడీగా ఉన్నారు. సో చాలా డిఫరెంట్ గేమ్ అనమాట. సో మరి స్లో బైకింగ్ ఎంత స్లోగా చేస్తే అంత ఫాస్ట్ గా విన్ అవుతారు వీళ్ళు. సో here we go from 3 to 1. 3, 2, 1, go. పరుగు గేమ్. ఇట్స్ టైమ్ ఫర్ గర్ల్స్. మీకైతే గేమ్ అర్థమైంది కదా, చాలా స్లోగా వెళ్ళి ఎక్కువ టైం తీసుకోవాలి మీరు, అండ్ మీ లెగ్ కింద పెడితే వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. మా బాయ్స్ అయితే 5 బాయ్స్ లో ఇద్దరే రీచ్ అయ్యారు, కాబట్టి మీరు ఎంతమంది రీచ్ అవుతారో అని నేను సీరియస్ గా వెయిట్ చేస్తున్నారు. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1, గో. రోజు ఎక్కువ టైం తో విన్ అయింది ఎవరో తెలియాలంటే స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా మా గర్ల్ చేశారు విత్ ఇన్ 2 minutes 44 seconds లో. మా బాయ్స్ తెలుసా, మా బాయ్స్ ఎంత కష్టపడి స్లోగా డ్రైవింగ్ చేసి 4 minutes 30 seconds లో కంప్లీట్ చేశారు. రైట్. సో ఎనీవేస్ ఫైనల్ గా ఈ రోజు మన పర్గోలో విన్నర్స్ ఆర్ ద బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్. మరి బాయ్స్ కి గర్ల్స్ అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టండి. కమ్ ఆన్. ఎనీవేస్ బాయ్స్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మరి చూసారు కదా ఈ రోజు మన తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఫుల్ ఎనర్జీగా మన గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ అందరు రెడీగా ఉన్నారట. సో లెట్స్ వెల్కమ్ దేర్.
Okay, that was wonderful performance by students. ఒకసారి గట్టిగా వాళ్ళకి క్లాప్స్ కొట్టాలి. Come on girls and boys. ఇలాంటి జోష్ ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనింగ్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక సూపర్ డూపర్ గేమ్ లోకి వెళ్ళాలనుంది. సో మరి ఆ గేమే హ్యాడ్ విత్ మాస్. బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ముందుగా అయితే అమ్మాయిని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. గర్ల్స్ వచ్చేసారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ బాయ్స్. బాయ్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సైడ్ ప్లీజ్. లోకల్ బాయ్స్ హియర్. బాయ్స్ వచ్చేసారు, గర్ల్స్ వచ్చేసారు. ఫైనల్లీ వి నీడ్ ప్రాపర్టీస్. చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. సో ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ గేమ్ ఆడడానికి ముందుగా 2 గర్ల్స్ వచ్చినట్టయితే ఇద్దరికి ఈ పాట్స్ పెట్టడం జరుగుతుంది. అప్పుడు మీకు ఏం కనిపించదు, టోటల్ బ్లైండ్ గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఇద్దరిని డిఫరెంట్ డైరెక్షన్ లో వదిలేస్తాం. మీ ఇద్దరు మీ ఫ్రెండ్స్ ని ఫైండ్ అవుట్ చేసి ఆపోజిట్ పర్సన్ మీద హెడ్ మీద ఉన్న స్మైలీని పిక్ చేయాలి. సేమ్ యాజ్ బాయ్స్ కూడా చేస్తారు, గర్ల్స్ కూడా చేయాలి. ఎవరైతే ఈ గేమ్ ని తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో మీకు అర్థమైంది కదా ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి. ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారంట. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. మేము గేమ్ స్టార్ట్ చేసేస్తున్నాం. హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. హెడ్ విత్ మాస్ గేమ్ మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. చాలా బాగా ఆడారు, బాగా కళ్ళు తిరిగాయంట వాళ్ళకి. రైట్, మరి నెక్స్ట్ అయితే ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో మరి బాయ్స్ ఎంత తక్కువ టైం లో ఎంత ఫాస్ట్ గా ఆడతారో విల్ సీ. బాయ్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. Okay, right. So మరి head with mass game ఆడటానికి బాయ్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. సో బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్. Here we go from 3 to 1. 3, 2, 1 go. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. కోడంటే కోడి కాదు కుర్కురే పెదాల కోడి. కోడంటే కోడి కాదు సుడుకు పదాల కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. ఒసామా బిన్ లాడెన్ పెంచుకున్న కోడి. బరాక్ ఒబామా ప్రేమిస్తున్న కోడి. మనం కంప్లీట్ చేసుకున్నాం హెడ్ విత్ మాస్ గేమ్. సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు బాగా ఆడారు. ఎందుకంటే పాట్స్ హెడ్స్ కి ఇన్సర్ట్ చేస్తే వాళ్ళకి ఏం కనిపించదు, బ్లైండ్ గా ఉంటుంది కాబట్టి ఇట్స్ టూ టఫ్ అండ్ డిఫరెంట్ అనమాట. సో ఎనీవేస్ ఎట్ లాస్ట్ ఈ గేమ్ ని జాగ్రత్తగా కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా విన్నర్స్ ఎవరో తెలియాలంటే మనం స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 3 minutes 5 seconds. కమ్ ఆన్ గర్ల్స్. మీ గర్ల్స్ 3 minutes 5 seconds లో చేస్తే మా బాయ్స్ చేశారు 2 minutes 40 seconds లో. ఫైనల్లీ ద విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్ బాయ్స్. మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి సో చాలా బాగా ఆడారు. అండ్ ఫైనల్ గా ఈ గేమ్ విన్నర్స్ బాయ్స్. కంగ్రాచులేషన్స్ బాయ్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గర్ల్స్ గుడ్ ట్రై. థ్యాంక్ యూ సో మచ్ యూ టూ. yes మరి ఈ రోజు మన జైల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లోంచి ఎవరు వస్తున్నారంట. లెట్స్ వెల్కమ్ దేర్.
నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. నీతోనే dance tonight, నీతోనే dance for life, నీతోనే party together. Okay, that was superb and fantastic and marvelous. చాలా చక్కగా చేసినందుకు boys and girls, give them a big round of applause. Come on. ఓకే, ఇక ఏ మాత్రం ఆలోచించకుండా ఇప్పుడు ఫుల్ టు మాస్ గేమ్ లోకి వెళ్ళిపోదాం. సో మరి ఆ గేమే మమ్మా మాస్. మమ్మా మాస్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. ఆల్రెడీ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ గా మా గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు వెల్సి. సో మరి బాయ్స్ కూడా రెడీగా ఉన్నారు మమ్మా మాస్ గేమ్ ఆడటానికి. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. తమ్ముడు లెట్స్ డు కుమ్ముడు. ఓకే, సో మరి మమ్మా మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నారు. రింగ్స్, 2 రింగ్స్ అండ్ ఆ 2 రింగ్స్ లో స్మైలీ బాల్స్. సో అక్కడ ఒక కార్నర్ లో ఉంది, ఇక్కడ ఒక కార్నర్ లో ఉంది అండ్ ఇక్కడ ఒక రోప్ ఉంది. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి ఇద్దరు గర్ల్స్ ముందుగా వస్తాయి. 2 గర్ల్స్ ని ఆ మధ్యలో, అంటే చూసారు కదా అక్కడ కార్నర్స్ కాకుండా సో మిడ్ పాయింట్ లో మిమ్మల్ని పెట్టి ఈ రోప్ ఇస్తాం. ఈ రోప్ మీరు ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో వేసుకొని సో గుంజుకుంటూ వెళ్ళి, అంటే ఇద్దరు ఉంటారు కాబట్టి సో ఇద్దరు ఆపోజిట్ డైరెక్షన్స్ లో మీకు రోప్ ఉంటుంది. ఆ రోప్ ని డ్రాగ్ చేస్తూ వెళ్ళి ఆ కార్నర్ వరకు ఆ రింగ్ లో ఉన్న స్మైలీ బాల్ ని ఫాస్ట్ గా గర్ల్స్ పిక్ చేస్తారా, ఫాస్ట్ గా బాయ్స్ పిక్ చేస్తారా అనేదే మన మమ్మా మాస్ గేమ్. సో ఈ గేమ్ చాలా టఫ్ గా ఉండబోతుంది. సో ఫుల్ కాంపిటీషన్ బిట్వీన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఎవరు గెలుస్తారో చూడాలంటే ఫస్ట్ ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారని మనకు తెలియాలి. ఆబ్వియస్లీ మరి బాయ్స్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో బాయ్స్, ఆర్ యు రెడీ? సో కమ్ ఆన్, గో హెడ్. మమ్మా మాస్ గేమ్ ఆడడానికి మా బాయ్స్ రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ని చాలా టఫ్ గా ఆడాలి బాయ్స్, ఎందుకంటే గర్ల్స్ కంటే గేమ్ మనమే బాగా ఆడాలి అండ్ స్పీడ్ గా కూడా ఆడాలి. హెర్ వి స్టార్ట్ ఫ్రమ్ 3, 2, 1 గో. ఇప్పుడు నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో ఫుల్ కాంపిటేటివ్ గేమ్ అని ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి వాళ్ళకంటే మీరు ఇంకా సీరియస్ గా తీసుకొని ఈ గేమ్ ఆడాలి. ఓకేనా? ఆర్ యు రెడీ? సో లెట్స్ గో, కమ్ ఆన్. ఓకే, సో మరి మమ్మా మాస్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. మనం కంప్లీట్ చేసుకున్నాం మమ్మా మాస్ గేమ్. సో ఈ గేమ్ ని మా బాయ్స్ చాలా మాస్ గా ఆడేశారు. అఫ్ కోర్స్ మీ గర్ల్స్ కూడా ఆడారు అనుకో, ఆడడానికి ట్రై చేశారు. బట్ ఎవరు ఎలా ఆడినా ఫైనల్ గా విన్నర్ ఒక్కరే కాబట్టి ఫస్ట్ మీ గర్ల్స్ కు చెప్పేసి నేను కొంచెం హ్యాపీ ఫీల్ అవుతాను. మరి మా గర్ల్స్ చేశారు విత్ ఇన్ 50 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. మమ్మా మాస్ లో మా బాయ్స్ చేశారు విత్ ఇన్ 30 seconds లో. ఫైనలీ మమ్మా మాస్ విన్నర్స్ ఆర్ బాయ్స్. కంగ్రాచులేషన్స్. సో మీ బాయ్స్ గెలిచారు కాబట్టి ప్రస్తుతానికి ఈ గేమ్ లో వాళ్ళకి థ్యాంక్ చేసేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్, కంగ్రాచులేషన్స్. అండ్ యూట్యూబ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు, గుడ్ ట్రై, థ్యాంక్ యూ. ఎస్, మరి ఈ రోజు మన జైల్ జిగాలో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫుల్ టు ఎనర్జెటిక్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇంకా ఏమాత్రం ఆలోచించకుండా వాళ్ళలోని స్పెషల్ టాలెంట్స్ అండ్ స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ లోంచి ఎవరు వస్తున్నారంట. లెట్స్ వెల్కమ్ దేమ్. తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, చున్ను ముక్క మాటతోటి ఉప్పు లాంటి పిల్లగాన్ని తిప్పబాకి కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా, నువ్వు లేని జీవితం, రంగు లేని నాటకం, సప్పగున్న ఉప్పు లేని సామగూర వంటకం, నువ్వు లేని జీవితం, బైకు లేని ఎవ్వనం,
yes మరి ఒక సూపర్ కాంపిటేటివ్ అండ్ ఫుల్ టఫెస్ట్ అండ్ డిఫరెంట్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం మమ్మమ్ మాస్. సో మరి మమ్మమ్ మాస్ గేమ్ ఫుల్ మాస్ గా ఆడేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. చూస్తున్నారు కదా మొత్తానికి తాళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. సో మరి వాళ్ళ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి స్టూడెంట్స్ రెడీగా ఉన్నారంట. సో లెట్స్ వెల్కమ్ దెమ్. ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్టు మోజులే. ఏ స్టార్ హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెమ్ములైట కొట్టిన ఆమె తోపులోనే మేళమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. Okay, that was awesome and fabulous performance by students. So ఒకసారి boys and girls give them a big round of applause. ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. సో మరి ఆ గేమే సై అంటే సై. మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సై అంటే సై గేమ్ లో పార్టిసిపెంట్స్ కన్నా ఫస్ట్ వి నీడ్ ప్రాపర్టీస్ ప్లీజ్. మొత్తానికి మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి ప్రాపర్టీస్ తో పాటు పార్టిసిపెంట్స్ కూడా రావాలి. సో మరి ప్రాపర్టీస్ అయితే వచ్చేసాయి, చూస్తున్నారు కదా అక్కడ వైట్ కలర్ బాక్సెస్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడాలంటే బాయ్స్ నుంచి ముగ్గురు, గర్ల్స్ నుంచి ముగ్గురు. సో మరి గర్ల్స్ నుంచి ఆ ముగ్గురు ఎవరు వస్తున్నారో తెలిసి లెట్ మీ ఇన్వైట్ 3 girls. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. 3 girls వచ్చేసారు సై అంటే సై గేమ్ ఆడటానికి. సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి కూడా 3 boys రెడీగా ఉన్నారంట. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ బాయ్స్, కమ్ ఆన్. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి పార్టిసిపెంట్స్ అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీ ఉన్నాయి కాబట్టి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ నుంచి 3 boys ముందుకు వస్తే సో 3 boys లో నుంచి 2 boys ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేస్తారు. సో ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసి ఇలా టైట్ గా పట్టుకొని ఉంటారు. సో వీటి మీద ఒక అంటే థర్డ్ పర్సన్ ఉంటారు కాబట్టి మీ ఫ్రెండ్ ని చేతుల మీద కూర్చోబెట్టుకుంటారు. సో ఇలా కూర్చోబెట్టుకొని మోసుకుంటూ వెళ్ళి అక్కడ మీకు బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా అండ్ అక్కడ ఆప్షన్ కూడా ఉండదు మీకు. మోసుకుంటూ వెళ్ళేటప్పుడు కింద ఓన్లీ కాళ్ళు ఉంటాయి కాబట్టి హ్యాండ్స్ పైన ఉంటాయి కాబట్టి కాళ్ళతో సో ఆ బాక్స్ ని పిక్ చేసి మళ్ళీ యాస్టీస్ ఇక్కడికి వచ్చి ఈ పొజిషన్ లో ఇక్కడున్న బౌల్ లో వెయ్యాలి. సో మీకు 2 minutes టైం ఇస్తాం. ఆ 2 minutes టైంలో ఎన్ని బాక్సెస్ తెచ్చి ఈ బౌల్ లో వేస్తారో విల్ సీ. అండ్ అలాగే సేమ్ యాజ్ గర్ల్స్ కూడా ఆడతారు. ఒకవేళ మీరు లెగ్స్ తో ఇక్కడ క్యారీ చేసుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడన్నా బాక్స్ డ్రాప్ అయితే మళ్ళీ తీసుకొని అంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఉన్న బాక్సెస్ లో ఒకటి పిక్ చేసుకొని మళ్ళీ రావాలి, వచ్చి ఇక్కడ ఉన్న బౌల్లో వేయాలి. బౌల్లో తప్ప బయట వేస్తే అది కౌంట్ లోకి తీసుకోము. సో ఆల్రెడీ ఆ బాక్సెస్ లో డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పేశాను. బాల్స్ ఉంటాయి, లెమన్స్ ఉంటాయి అండ్ చాక్లెట్. మీరు అనుకోవచ్చు ఎక్కువ బాక్స్ ఎవరైతే పిక్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని. సో అలా కాదు, దాంట్లో ఒక ట్విస్ట్ ఉంది, దానికి ఒక లెక్ ఉంది. అది లాస్ట్ లో నేనన్నా నితినన్నా రివీల్ లెక్ ఆ కిక్ ఏంటనేది లాస్ట్ లో రివీల్ చేస్తాం. రైట్. సో ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారంట. 3 boys, ఆర్ యు రెడీ? కమ్ ఆన్. Here we start from 3, 2, 1, go. ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో తెలియాలంటే మన కౌంట్ స్టార్ట్ చేయాలి. విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. yes ఫస్ట్ కౌంటింగ్ స్టార్ట్ చేయాలంటే తను ఇక్కడ ఉంటేనే నేను కౌంటింగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే నేను కూర్చోవాలా? కూర్చోడు కదా, తను పక్కన ఉంటే ఎనర్జెటిక్ గా అనిపిస్తుంది నాకు. నువ్వు ఇక్కడ రావా? పాప ఇందాక మీరు చెప్పింది చేశాడు, ఇప్పుడు కూడా అందరు చెప్పింది చేస్తున్నారు. మనైతే కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే రైట్. సో హియర్ వి స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. 1 2 3 4 5 6 7 8 9
10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. So total chocolates collected by boys 50. Super boys. And next we'll go with lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. Yes. 1, 2, 3, 4. Only 4 lemons. And final గా మిగిలినవి balls. So మరి balls కూడా ఎన్ని కలెక్ట్ చేశారో we'll see and we'll start with 1, 2, 3. 3 balls. Super. So మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ ఫినిష్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. లెట్స్ గో. Okay, right. So మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి మా 3 గర్ల్స్ బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. Here we go from 3, 2, 1 go. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సైలో మరి ఇక్కడ 3 ప్రాపర్టీస్ అనుకుందాం, చాక్లెట్స్, బాల్స్ అండ్ లెమన్స్. సో వీటిలో ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో తెలియాలంటే ఫస్ట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ చాక్లెట్స్. సో చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18. 18 chocolates. Total chocolates collected by girls 18. Superb. And next we'll go with balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, 2, only 2 balls. And final గా మిగిలినవి lemons. So lemons ఎన్ని కలెక్ట్ చేశారో చూద్దాం. 0 empty. టోటల్ గా కలెక్ట్ చేయలేకపోయారు. రైట్. ఎనీవేస్ మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. ఓకే రైట్. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. సో ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళాలంటే ఆల్రెడీ బిఫోర్ ద గేమ్ మనం ట్విస్ట్ అనుకున్నాం. ఆ ట్విస్ట్ ఏంటనేది చెప్పకపోతే వీళ్ళ బ్రెయిన్ బద్దలైపోయేటట్లుంది. సో ఏంటని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. సో రైట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా 3 కార్డ్స్ ఉన్నాయి. ఈ 3 కార్డ్స్ లో 3 డిఫరెంట్ స్కోరింగ్. ఒక దాంట్లో 30 ఉంటుంది, ఒక దాంట్లో 50 ఉంటుంది అండ్ ఒక దాంట్లో 100 ఉంటుంది. సో అంటే అక్కడ 3 ప్రాపర్టీస్ ఉంటాయి కదా, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. ఒక్కొక్క ప్రాపర్టీకి ఒక్కొక్క స్కోరింగ్. సపోజ్ ఒకవేళ బాయ్స్ చాక్లెట్స్ ఒక 17 కలెక్ట్ చేశారనుకోండి, ఆ 17 చాక్లెట్స్ కి ఈ కార్డ్స్ లో ఉండి గర్ల్స్ ఒక కార్డ్ తీస్తారు. దాంట్లో 30 రావచ్చు, 50 రావచ్చు, 100 రావచ్చు. ఒకవేళ 50 వస్తే 17 into 50. సో మీరు 17 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు కాబట్టి ఆ చాక్లెట్స్ ఇంటూ వీళ్ళు పిక్ చేసిన కార్డ్ లో వచ్చిన 50. సో ట్విస్ట్ ఇలా ఉంటుంది. అండ్ సో గర్ల్స్ మీకు కూడా అర్థమైంది కదా. సో ఎనీవేస్ ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫైనల్ గా స్కోర్స్ కి వెళ్ళిపోదాం. సో మరి ఫస్ట్ గా బాయ్స్ స్కోర్స్ మా గర్ల్స్ సెట్ చేస్తారు. సో బాయ్స్ మీకు ఫస్ట్ గా కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్స్, లెమన్స్, బాల్స్. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 balls. 3 balls కలెక్ట్ చేశారు బాయ్స్. దానికి రాబోయే స్కోర్ ఏంటో విల్ సీ. 100. నెక్స్ట్ మీకు కావాల్సింది ఏంటి స్కోరింగ్? బాల్సా, లెమన్స్? Chocolates. 50. 50 into 50. అండ్ లాస్ట్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? Lemons. 30. 30. 4 into 30. మరి మొత్తానికి బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు వాళ్ళ స్కోరింగ్. సో మరి నెక్స్ట్ ఇట్స్ టర్న్ ఆఫ్ గర్ల్స్. సో మరి గర్ల్స్ వాళ్ళ స్కోరింగ్ ఇప్పుడు బాయ్స్ డిసైడ్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి గర్ల్స్ మీకు ఫస్ట్ గా కావాల్సిన స్కోరింగ్ చాక్లెట్సా, బాల్సా, లెమన్స్? Chocolates. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 18 చాక్లెట్స్. సో 18 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఎంత ఇస్తారో విల్ సీ. 50. అండ్ నెక్స్ట్ గర్ల్స్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? Balls. బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 2. 100. 100. మొత్తానికి సై అంటే సై గేమ్ మరి ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు. అండ్ ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో తెలియాలంటే we have to start countdown from 10 to 1. Yes. 10, 9, 8, 7, 6,
5, 4, 3, 2, 1. సో మరి మొత్తానికి ఈ రోజు సైంటే స్థాయిలో మరి ఫైనల్ గా మరి మా గర్ల్ చేశారు ఈ గేమ్ లో 1100. మీ గర్ల్స్ 1100 చేస్తే మా బాయ్స్ చేశారు 2920. So finally the winners are boys. Congratulations boys. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన సైంటే స్థాయిలో విన్నర్స్ ఉన్నారు, రన్నర్అప్స్ ఉన్నారు. సో మరి వీరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డాక్టర్ టి లోకేశ్వరరావు గారు, మెకానికల్ హెచ్ఓడి తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. వి వెల్కమ్ యూ సార్. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ఎన్ సత్యశివ ప్రసాద్ గారు, సివిల్ హెచ్ఓడి. ఓకే రైట్. సో మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వచ్చేసింది. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేస్తుంది, అంటే మీ స్టూడెంట్స్ ని, బాయ్స్ అండ్ గర్ల్స్ ని. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Actually, from our college side, we are very happy from the faculty side as well as student side. Thanks to ETV Plus for conducting Jil Jil Jiga. Thank you, sir. Thank you, everyone. సో రైట్. అండ్ ఈ రోజు మన లాస్ట్ జిల్ జిల్ జిగాలో ఫైనల్ గేమ్, ఫైనల్ మోస్ట్ గేమ్ సైంటే సై ఫినిష్ చేసుకున్నాం. సో మరి సైంటే సైలో విన్నర్స్ అనే వాళ్ళు ఒకలే ఉంటారు కాబట్టి ఆ విన్నర్స్ ఈ రోజు బాయ్స్ అయ్యారు. సో కంగ్రాచులేషన్స్ బాయ్స్. అండ్ ఆల్రెడీ మా గర్ల్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో గర్ల్స్ ఆర్ ద రన్నర్ అప్. సో వీరిద్దరికి ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయాల్సిందిగా మేనేజ్మెంట్ కోరుతున్నాను. ఫైనల్ గా ఈ రోజు రన్నర్స్ ఆర్ ది గర్ల్స్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ క్యాప్స్, గిఫ్ట్స్ అందజేయడానికి మనతో పాటు ఫ్యాకల్టీ ఉన్నారు. సార్ ప్లీజ్ సార్. బాయ్స్ కి షీల్డ్స్ అందజేయాల్సిందిగా కోరుతున్నాను సార్ని. ఇంత సక్సెస్ఫుల్ గా గ్రాండ్ అంటే చాలా బాగా జరగడానికి ప్రోగ్రామ్ కారణం ఓన్లీ ద సపోర్ట్ ఆఫ్ కాలేజ్ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ టు యూ సార్. హాయ్, చూసారుగా జేల్ జేల్ జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే, అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు SMS చేయవలసిన మా నంబర్స్ 7993616090 అలాగే 8801716257. సో మరి విన్నర్స్ ఈ రోజు బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ బాయ్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. Thank you so much. ఓకే రైట్. మరి చూసారు కదా వ్యూవర్స్, ఇది ఈ రోజు మన జేల్ జిల్ జిగా అండ్ తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ వరంగల్. సో ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ. దిస్ ఇస్ మీ నితిన్ అండ్ వాణి సైనింగ్ ఆఫ్. బై బై.